గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇది ఫౌజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ వీ కెనాట్ రిలీవ్, బట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. చాలా ఇంటర్వ్యూస్ చెప్పినాను. మాకు 30 నుంచి 40 కేజీల గొలుసులు లిటరల్గా వేసి అను రాఘపూడి గారు ఈజ్ అమేజింగ్ డైరెక్టర్ అండి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండి. డీటెయిల్డ్గా నేను స్టేజీ మీద పెర్ఫార్మెన్స్ మైమ్ షో చేస్తే డైరెక్ట్ ఆడియన్స్తో ఉన్నటువంటి ఒక లింక్ ఉంటుంది. ఆ ఆనందం ముందు ఏ ఫీల్డ్ పనికిరాదు ఆ చప్పట్లకు అలవాటు పడిన వ్యక్తికి. అదే ఫీలింగ్ నాకు ఈ ఫౌజీ మూవీ ఇస్తుంది. ఈ అను రాఘపూడి గారి దర్శకత్వంలో చేస్తున్నటువంటి ఆ మూవీ సెట్లోకి నేను వెళ్ళినప్పుడు ఆ ఫీలింగ్ కలుగుతుంది. వెన్ ఐఎమ్ వర్కింగ్ నాకు షార్ట్ అని చెప్పినప్పుడు చాలా తక్కువ పాటే చేసే ఇప్పటిదాకా, కానీ అది అంత తృప్తి నిజాయితీకి ఇచ్చింది. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. అందుకే నాకు ఎన్ని సినిమాలు వచ్చినా పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే హీస్ డెడికేషన్ చూశాను. అతని యొక్క డెడికేషన్, అక్కడ డిఓపి గారి వర్క్ అమేజింగ్ సార్. ఓకే, అంటే ప్రభాస్తో కాంబినేషన్ సినిమా, ప్రభాస్ గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయి అన్నారు. ఉంటాయి. పెద్ద సినిమా, ఒక 120 రోజుల వర్క్. ఇప్పటిదాకా ఒక 30 డేసే చేసాం. ఇంకా ఇన్ని రోజులు పని చేయాల్సింది ఉంది. అట్లీస్ట్ మినిమం అనదర్ 100 days ఆర్ 70 days మినిమం వర్క్ చేయాల్సింది ఉంది. సార్, యాజ్ ఏ యాక్టింగ్ గురువుగా ప్రభాస్ గారిలో మీకు నచ్చేది ఏంటి సార్? అంటే ఏ విషయంలో ఆయన స్ట్రాంగ్గా ఉంటాడు, ఎక్కడ స్ట్రెంగ్త్ ఏంటి ప్రభాస్ గారిది యాక్టింగ్? అయ్యో బాబోయ్, ఈజ్ ఆయన నేను చూసినప్పుడు నాకు ఒక్కటే అనిపించిందండి, ఆజాన్ బావుడు అన్నట్టు కనిపి ఒక ఫీలింగ్ కలుగుతాను. సో ఈజ్ నిలువెత్తు విగ్రహం అండ్ వెరీ బ్యూటిఫుల్ స్మైల్. అందంగా ఉంటాడండి. చూసినప్పుడు ఇలా చూసి ఉండిపోతాడు. ఒకరిని చూస్తూ అలా సైలెంట్ అయిపోయి గుణం ఉందంటే ఎంత అందంగా ఉంటే ఆ భావన కలుగుతుంది. ఎంతకంటే ఇంకేం చెప్పగలుగుతాం ఆయన గురించి. సూపర్ ఎక్స్ప్రెస్. సో మామూలుగా ఏ హీరోయిన్ చేసినా కానీ చూసినప్పుడు హంబక్ ఉంటుంది, లేదా అసిస్టెంట్లు వస్తారు. బట్ హీ నెవర్ డిడ్ అండి. వస్తాడు, సైలెంట్ కూర్చుంటారు, వెళ్తుంటారు. ఓకే, ఐ యూస్ టు అబ్జర్వ్ ఆల్ ఆర్టిస్ట్. నా గుండెమే అబ్జర్వ్ అందరి బాడీ లాంగ్వేజ్ ఏంటని బాగా ఆలోచిస్తుంటాను. బట్ ఐ నెవర్ సీ ఒక అహంకారం ఉన్న ఫీలింగ్ కానీ అస్సలు లేదండి. అది చూడగానే సత్వగుణం కలుగుతాయండి. ఎంత స్మూత్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఓకే, అది నాకు వారితో పరిచయం ఇంకా కాలేదు. బట్ డెఫినెట్లీ ఖచ్చితంగా భవిష్యత్తులో పరిచయం అవుతారు. కానీ నాకు కలిగినటువంటి అద్భుతమైనటువంటి ఫీలింగ్ అదండి. అంటే ఫౌజీ గురించి ఇప్పటివరకు మీరు చెప్పారు, అంటే అను రాఘపూడి గారు ఎంత అద్భుతంగా తెరకెక్కిస్తారు ఆ సినిమా గురించి చెప్పారు. అది ఎలాంటి సెన్సేషన్స్ క్రియేట్ చేయబోదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఇప్పటిదాకా సినిమాలు ఏ విధంగా చూసాను, చరిత్ర తిరగ రాస్తుందండి. ఓకే, ఇలాంటి డైలాగ్స్ మామూలుగా ప్రతి ఒక్కరూ సినిమాలు చెప్తారు. నా ఇన్నర్ కాన్షియస్ చెప్తాను. ఇది నేను ఒక ఆర్టిస్ట్గా చెప్తున్నాను. మా శ్రమ మామూలు శ్రమ కాదు. ఆయన విజువలైజేషన్కి పీక్కి వెళ్తుంది, మామూలు పీక్ కాదు. సో మనం చరిత్రలో పుస్తకాల్లో కొన్ని సంఘటనలు రాసుకొని చదివినప్పుడు కొన్ని కళ్ళకు కనబడతాయి. కానీ అలాంటి కళ్ళకు కనబడేటువంటి సంఘటనలు ఈ సినిమాలో చూసినప్పుడు ఒక ట్రాన్స్లోకి వెళ్తాం. అలాంటి ఫీలింగ్ అయితే ఈ సినిమా ద్వారా కలుగుతుందండి. అండ్ చాలామంది ఉత్సాహంతో ఉన్నారు ఆ సినిమా చేయడానికి. ఎన్ని డేట్స్ అయినా పర్వాలేదు, ఖాళీగా ఉన్నా పర్వాలేదు, కానీ ఈ సినిమా చేయాలి అని ఆ థాట్ తోటి ఉన్నారండి. సో దట్ ఈజ్ ఎనఫ్. ఒక డైరెక్టర్ ఇంకా సినిమానే పూర్తి కాలేదు అండ్ ఏం కాకుండా ఆయనతో చెయ్యాలి అనేటువంటి భావన క్రియేట్ కావడం ఇట్స్ నాట్ జోక్ అండి. దట్ నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. ఒక చిన్న సెట్లో ఒక పిక్చర్ చూశానండి, ఒక చిన్న ఇన్సిడెంట్ చూశాను. అవి చూస్తే నిజంగా ఒళ్ళు గుగురుపాటు వచ్చేసి, ఇది యాక్టర్ మేమే యాక్ట్ చేసామని తెలుసు, మేమే చేసామని తెలుసు, ఇంత దారుణంగా ఒకప్పుడు ఇట్లా ఉండేదా మనకి, మా బాబోయ్ అని ఒక సైలెంట్కి వస్తాం. ఓకే, సో చాలా అద్భుతమైన సీన్స్ ఉంటాయండి. ఓకే. పెద్దిలో సార్, పెద్దిలో ఎలాంటి క్యారెక్టర్ రామ్ చరణ్ గారితో?
పెద్ద ఒక రామ్ చరణ్ గారు ఉన్నటువంటి ఒక విలేజ్లో ఉంటాడు. నేను ఒక ఆర్టిస్ట్. ఓకే. అంత డైలాగ్ వర్షన్స్ ఉన్నాయి ఏమీ లేవు, బట్ ఆ గ్రూప్లో నేను ఒకడిని. ఓకే. సో దే టుక్ ఇట్ మీ యాజ్ ఏ సార్ వీ నీడ్ ఏ వన్ గ్రూప్ ప్లీజ్ రండి అని చెప్పి చేయిస్తున్నటువంటి క్యారెక్టర్. సో కొన్ని ఇలా ఒప్పుకోవాల్సి వస్తుంది, కొన్ని అలా ఒప్పుకోవాల్సి వస్తుంది. కానీ ఐ వాచ్డ్ ద పెద్ద మూవీ డిఓపి రత్నవేల్ గారు సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, అమేజింగ్. రత్నవేల్ గారు ఒక యాంగిల్ పెట్టినారంటే రామ్ చరణ్ గారు ఇంకో లెవెల్ కనబడుతున్నారండి. సో మీరు యూ విల్ సీ రామ్ చరణ్ గారిని హీరోయిజంలో మాస్ మసాలా లోపల అనేక ట్రెండింగ్లో కనబడుతున్నాయి కదా, అవన్నీ దర్శకుడు ప్లస్ రత్నవేల్ గారు కాంబినేషన్లో, ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ లోపల ఎంటర్టైన్మెంట్ ఫీజులు ఓడడానికి అది వేరే జోన్. అది మళ్ళీ గ్లిమ్స్ అదిరిపోయింది కదా, గ్లిమ్స్ వచ్చింది అది అస్సలు మామూలు కదండి అది. సో నా పాత్ర చాలా చిన్నది, నాకు అసలు ఊరికే వన్ ఆఫ్ ద విలేజర్గా ఉంటాను అంతే. కానీ నేను ప్రక్రియ చూస్తున్నాను కదా, అద్భుతంగా ఉంటుంది. రామ్ చరణ్ గారితో కాంబినేషన్ చేశారా, కలిసారా, చేశాను. సెట్లో కలిసారా చరణ్ గారిని? నైస్ పర్సన్ మీ అందరు. నేను బాంబే ఆర్టిస్ట్ ఉండి ఇద్దరు ఉండే, ఆయన మైమ్ అభిమాని. సో ఆల్వేస్ ఈజ్ ఆల్సో విత్ మీ. నేను మమ్మల్ని కూర్చొని మాకు టీ తెప్పించేవారు, చక్కగా మాట్లాడేవారు రామ్ చరణ్ గారు. అండ్ చాలా మర్యాదగా ఉంటారు. ఓకే. ఈజ్ నైస్ పర్సన్ అండి.